రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడలో వైన్ షాప్ నిర్వాహకులు ఎక్సైజ్ శాఖ అధికారులు అవతారం ఎత్తేశారు. వాహనాలు ఆపి మరీ తనిఖీలు చేపట్టారు. బెల్ట్ షాపులకు తమ వైన్స్ నుంచే మద్యం తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు. ఎవరి వద్దైనా మద్యం లభిస్తే లాక్కొని బెదిరింపులకు దిగారు. మద్యం తమ షాపుల్లోనే కొనుగోలు చేయాలి అంటే తాము సూచించే షాపుల్లోనే కొనాలని ఆదేశాలు ఇచ్చేశారు. విచ్చలవిడిగా వాహనాలాపి నానా రచ్చ చేస్తున్నాయి వైన్స్ ముఠాలు. దీంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని బెల్ట్ షాప్ నిర్వాహకులు వైన్స్ యాజమానులకు చెప్పారు. ఆపై రోడ్లపైకి చేరి వైన్ షాప్ యజమానులు కొట్టేసుకున్నారు. తమ షాపులో మద్యం కొనుగోలు చేసిన లిక్కర్ను అడ్డుకోవడానికి మీరెవరంటూ పరస్పరం ఘర్షణ పడ్డారు. ఓ రేంజ్లో అలజడి నెలకొన్న ఇటువైపు ఎక్సైజ్ పోలీస్ శాఖలు కన్నెత్తి చూడలేదు. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ చూస్తున్నాం. ఏ విధంగా అడ్డుకొని ఒకరినొకరు దుర్భాషలు ఆడుకుంటున్నారో చూడవచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి మొత్తంగా వైన్ షాపు యజమానులే ఎక్సైజ్ శాఖ అధికారులాగా అవతారం ఎత్తినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, కోదాడ సెగ్మెంట్ లో లిక్కర్ మాఫియా సభ్యుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పొచ్చు. ఏకంగా పోలీసుల అవతారమే ఎత్తి వాహన తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కోదాడ శివారులో ఎవరైతే బెల్ట్ షాపులకు మద్యం తీసుకెళ్తా ఉన్నారో వారు వెహికల్స్ ఆపడం, వారు తీసుకెళ్తున్నటువంటి మద్యాన్ని మొత్తం లాక్కోవడం వంటి ఆగడాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఘర్షణకు దారితీసింది. ఇటు మద్యం మాఫియా సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎవరైతే వారికి మద్యం అమ్మారో వారు ఇటు బెల్ట్ షాప్ నిర్వాహకులకు మద్దతుగా వచ్చి వారితో కూడా ఘర్షణ పడ్డటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఈ తతంగం మొత్తం కూడా నడి రోడ్డుపై గొడవలు పెట్టుకోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా, అటుగా వెళ్లే వాళ్ళంతా కూడా ముక్కను వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే లిక్కర్ మాఫియా సభ్యులు కావచ్చు, ఇటు బెల్ట్ షాపులు, అదేవిధంగా వెళ్ళి బెల్ట్ షాపులకు మద్దతుగా వచ్చినటువంటి మరికొంతమంది లిక్కర్ మాఫియా సభ్యులంతా కూడా నడి రోడ్డుపై కూడా ఘర్షణకు దిగడం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇటు ఎక్సైజ్ గానీ సివిల్ పోలీసులు గానీ పట్టించుకోకపోవడం చూస్తుంటే వారి నిర్లక్ష్యం ఎలా ఉందో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఘటనపై కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ స్థానికుల నుంచి వినబడతా ఉంది. వంశీ, థ్యాంక్ యూ కిరణ్. ఆపేవాడు వచ్చినావు ఇంతమందిని అయ్యాలకు